రైట్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ప్రీవియస్ టాపిక్ లో ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి అకౌంటింగ్ ఫర్ బోనస్ అండ్ రైట్స్ ఇష్యూ. సపరేట్ టాపిక్స్ అండి. సో బోనస్ షేర్ ఇష్యూ అయితే ఏం చేయాలి, రైట్ షేర్స్ ఇష్యూ అయితే కనుక ఏంటి, సో సపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ బోనస్. రైట్, దిలీప్. Yes, sir. దిలీప్, జనరల్ మీనింగ్ చెప్పినా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోనస్? Existing shareholders की shares ఇవ్వడం సార్ ఫ్రీగా. ఫ్రీగా షేర్స్ ఇవ్వడానికి. బోనస్ మీన్స్ ఫ్రీ. బోనస్ మీన్స్ ఫ్రీ. ఓకేనా? Yes, sir. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఇస్తామా, మనం ఫ్రీగా ఇస్తాం. అక్కడ పాయింట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఫ్రీగా ఇవ్వడం. రైట్, అంటే మనీ చార్జ్ చేయకుండా ఫ్రీగా ఇవ్వడం. Yes, sir. ఈ బోనస్ కి ఇంకొక పేరు కూడా ఉంది, అబ్జర్వ్ చేస్తే. దానికి ఇంకో పేరు ఏం చెప్తున్నాడు? Capitalization of profits. ఎందుకు అన్నాడు అంటే అబ్జర్వ్ చేయాలి. క్యాపిటలైజేషన్ అంటే మనం ఇష్యూ చేసేది క్యాపిటలే కదా. Yes, sir. మన షేర్ క్యాపిటల్ కదా ఇష్యూ చేస్తున్నాం. Yes, sir. కాబట్టి క్యాపిటలైజేషన్ అన్నాడు. ఫ్రీగా ఇష్యూ చేస్తున్నాం అంటే మనం జనరల్ గా మనం షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తే ఏంటి ఏం రాస్తాం? Bank account to share capital, sir. రైట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ రాస్తాం. అంతే కదా. Yes, sir. సో షేర్ క్యాపిటల్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ క్యాపిటలైజేషన్. మనీ రాదు నాన్న ఇక్కడ. మరి ఫ్రీగా షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తే డెబిట్ ఏం చేయాలి? ఇది క్వశ్చన్. Capital redemption. Yes, sir. సో ఇక్కడ డెబిట్ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకోవాలి. మన దగ్గర ఏవైతే కంపెనీలో ప్రాఫిట్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుని రైట్ ఏం చేయాలంట, ఫ్రీగా షేర్లు ఇష్యూ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బోనస్ ఇష్యూ. అందుకే దీనికి ఇంకో పేరు కూడా ఏంటన్నా, క్యాపిటలైజేషన్ మీన్స్ క్యాపిటల్ కింద ఇష్యూ చేస్తాం వేటిని, ప్రాఫిట్స్ ని. సో కాబట్టి దీనికి ఇంకో పేరేంటి, క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. సో మీనింగ్ చెప్తున్నాను, క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ది ప్రాఫిట్స్ ఆర్ రిజర్వ్స్ ఇంటూ క్యాపిటల్. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ది రిజర్వ్స్ ఆర్ ప్రాఫిట్స్ ఇంటూ క్యాపిటల్. Yes, sir. రైట్, మీనింగ్ అర్థమైందా దిలీప్? Yes, sir. రైట్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనుకున్నాం. కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో షేర్ క్యాపిటల్ అని ఒక 5 lakhs ఉంది నాన్న. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే హెడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ P&L అకౌంట్ అండ్ దానిలో ఒక 2 lakhs ఉందన్న P&L. జనరల్ రిజర్వ్ అనే పేరుతో ఒక 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఓకేనా? Yes, sir. ఇప్పుడు క్వశ్చన్, కంపెనీ రైట్, ఇది ఒక కంపెనీ కదా. Yes, sir. అలాంటి స్టేక్ సుమన్ అండ్ కంపెనీ. కంపెనీ పేరు సుమన్. రైట్, ఈ కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు నన్ను, వీళ్ళే కదా. Yes, sir. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే 5 lakhs కదా క్యాపిటల్. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ షేర్ వాల్యూ పర్ షేర్ ఫేస్ వాల్యూ వచ్చి 10 rupees అనుకున్నాం. Yes, sir. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 50,000. 50,000 షేర్స్ ని హోల్డ్ చేసేటువంటి షేర్ హోల్డర్స్ కి నేను బెనిఫిట్ ఇద్దామని చెప్పి బోనస్ ఇష్యూ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అంతే కదా. Yes, sir. రైట్, నేను క్వశ్చన్ అడుగుతాను, షేర్ హోల్డర్ కి బెనిఫిట్ అంటే ఏంటి అసలు? ఒక షేర్ హోల్డర్ ఏం ఎక్స్పెక్ట్ చేసి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు? Dividends. డివిడెండ్ కదా నాన్న. Yes, sir. నీ దగ్గర ఇంత రిజర్వ్స్ ఉన్నాయి కదా నాన్న. Yes, sir. ఇంకా మారుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 కదా, ఇది 3 lakhs, ఇది 4 lakhs అనుకున్నాం. అంటే ఎంత ఉంది మొత్తం? 7, sir. 7 lakhs నా దగ్గర రిజర్వ్స్ ఉన్నప్పుడు ఆ రిజర్వ్స్ ని ఉపయోగించి నేను డివిడెండ్ పే చేయొచ్చు కదా. డివిడెండ్ పే చేసాను, ఎంట్రీ అని చెప్పు. Cash. Dividend account debit. డివిడెండ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఆ డివిడెండ్ అకౌంట్ వచ్చేస్తాం. P&L, sir. రిజర్వ్స్ ఇంకా తగ్గుతాయి. Yes, sir. అంటే రిజర్వ్స్ ని ఉపయోగించి 100% 5 lakhs క్యాపిటల్ కి 5 lakhs 100% డివిడెండ్ ఇచ్చేయచ్చు కదా కావాలంటే. అంత రిజర్వ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవరు మానేసి కంపెనీ ఎందుకు ఈ డబ్బులు తీసుకెళ్లి షేర్స్ రూపంలో కొత్తగా షేర్స్ ఎందుకు ఇష్యూ చేస్తారు? క్వశ్చన్ అర్థమైందా? Yes, sir. ఇప్పుడు మన దగ్గర రిజర్వ్స్ ని డివిడెండ్ రూపంలో పే చేయొచ్చు కదా. పే చేయకుండా వాళ్ళకి షేర్స్ రూపంలో ఎందుకు ఫ్రీగా ఇష్యూ చేస్తుంది అని క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ క్లియరేనా?
ఎస్ సార్. ఏం సరదా అయినా కంపెనీకి? నో సార్. లేదు, ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంది దీనిలో. ఏంటంటావు అది? ఏమై ఉండొచ్చు? మానస ఎందుకు కంపెనీ? మానస దిలీప్ మ్యూట్ చేసే మానస. రమ్య సార్ మరి రమ్య క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడిగినా. అర్థమైంది సార్. కంపెనీ దగ్గర ఇన్ని రిజర్వ్స్ ఉన్నప్పుడు ఆ రిజర్వ్స్ నుంచి హ్యాపీగా డివిడెండ్ పే చేస్తే షేర్ హోల్డర్ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. బెనిఫిట్ డివిడెండ్ పే చేయకుండా నేను బోనస్ షేర్స్ రూపంలో షేర్లు ఎందుకు ఇష్యూ చేయాలని క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఈ 4 lakhs నుంచి నేను అంటాను ఒక 5 lakhs షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తాను అనుకో. ఎస్ సార్. ఫ్రీగా ఎంట్రీ ఏం రాస్తాను? రిజర్వ్స్ ని డెబిట్ చేస్తా, అంతేనా? ఎస్ సార్. టు షేర్ క్యాపిటల్, అంతేనా? షేర్ క్యాపిటల్ అకౌంట్. 5 lakhs. ఎస్ సార్. అప్పుడు నాకు ఈ 5 lakhs కాస్త ఏమవుద్ది? షేర్ క్యాపిటల్ కి యాడ్ అవుతుంది సార్. రిజర్వ్స్ నుంచి మైనస్ రిజర్వ్స్ నుంచి 5 lakhs ఇంకో 2 lakhs మిగులుతుంది, అంతేనా? ఎస్ సార్. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఇప్పుడు బోనస్ ఇష్యూ అంటే ఇదే ఆప్షన్. రెండో ఆప్షన్ ఈ 5 lakhs ని డివిడెండ్ రూపంలో పే చేసేయచ్చు. అప్పుడు కూడా ఏమవుతుంది? తగ్గిపోయి 2 lakhs మిగులుతుంది. క్యాపిటల్ రాదు, రైట్? నా క్యాష్ పేమెంట్ జరిగిపోదు, అంతేనా కదా? ఎస్ సార్. అదైనా చేయొచ్చు. కంపెనీ డివిడెండ్ పే చేస్తే ఇంకా ఫీల్ అవుతారు కదా హ్యాపీగా. అమ్మ కంపెనీ మంచి డివిడెండ్ పే చేసింది, సూపర్ అని ఫీల్ అవుతారు కదా షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసే కన్నా. ఎస్ సార్. మరి ఎందుకు షేర్ క్యాపిటల్ ఇష్యూ? రైట్, జాగ్రత్త విన్నాను ఏం చెప్తాను. సో ఒక డివిడెండ్ పేమెంట్ ఇప్పుడు నువ్వు అన్నావు చూడండి, 100% డివిడెండ్ పేమెంట్ కూడా ఇవ్వగలదు కంపెనీ. దాని దగ్గర అన్ని రిజర్వ్స్ ఉన్నాయి. ఎస్ సార్. అంటే కంపెనీ దగ్గర రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే క్యాష్ కూడా ఉందని. మళ్ళీ డౌట్ వస్తారు, క్యాష్ ఆర్ బ్యాంక్ లేదేమో అందుకే ఎలా ఇష్యూ చేస్తున్నామో అని అనుకోవచ్చు. క్యాష్ ఆర్ బ్యాంక్ కూడా ఉందనుకున్నాం. ఎస్ సార్. సో రెండు పండుగలు అబ్జర్వ్ చేయాలి. డివిడెండ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు పే చేసాం అనుకున్నాను. ఎవ్రీ ఇయర్ పే చేయాలిగా. ఎస్ సార్. ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ నేను 5 lakhs క్యాపిటల్ పెట్టినోడికి 2,50,000 రూపీస్ డివిడెండ్ పే చేశాను అంటే ఎంత పే చేశాను? 50%. జనరల్ గా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? 5%, 10%, 20% కదా. ఎస్ సార్. పెట్టిన క్యాపిటల్ మీద 20% పే చేస్తే ఎక్కువ కదా ఇయర్ కి. ఎస్ సార్. 50% పే చేశాను అనుకో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ షేర్ హోల్డర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? 75% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ లాస్ట్ ఇయర్ 50 ఇచ్చారు, ఈసారి 50 కన్నా కొంచెం ఎక్కువ ఇస్తారు. 51, 55, 54 ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎస్ సార్. తర్వాత మళ్ళీ 20%, 15%, 5% ఎక్స్పెక్ట్ చేస్తారా? నో సార్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. కంపెనీ ఒక్కసారి అలా డివిడెండ్ ఇవ్వడం మొదలు పెట్టేది, ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇవ్వాలి. ఎస్ సార్. షేర్ హోల్డర్స్ లాస్ట్ ఇయర్ ఇంత ఇచ్చారు, ఇంకా ఇచ్చారు, కంపెనీ ఒక్కవేళ ఇవ్వలేదు అనుకున్నాను అంటే కంపెనీలో ఏదో లాస్ వచ్చేసాయి, కంపెనీలో ఏదో జరిగిపోయింది, నెగిటివిటీ క్రియేట్ అయిపోతుంది. ఎస్ సార్. ఆ ప్రాబ్లం రాకుండా కంపెనీ జనరల్ గా ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా డివిడెండ్ ని జనరల్ గా ఒక సర్టెన్ పర్సంటేజ్ ఫిక్స్ చేస్తుంది. అంటే లైక్ మనం ఎప్పుడు డివిడెండ్ 10% ఇద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ మీద డివిడెండ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే దాని ముందు ఉన్నాయి లైక్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటుంది, డిబెంచర్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా బెనిఫిట్ ఇవ్వాలి కదా. ఎస్ సార్. అప్పుడు డిబెంచర్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ 9% ఇంట్రెస్ట్ ఇస్తాం అనుకో, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? డిబెంచర్ హోల్డర్ కి 9% ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? వాడి క్యాపిటల్ కాబట్టి డిబెంచర్ లోన్ మీద అంత ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తీసుకునేవాడిని నేను, కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, ఇంకా ఎక్కువ డివిడెండ్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మోర్ దెన్ 12% ఎక్స్పెక్ట్. మోర్ దెన్ 12%, లైక్ 15% సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఓకేనా? ఎస్ సార్. పర్సంటేజ్ పెట్టుకుని ఎవ్రీ ఇయర్ దాన్ని పేమెంట్ చేస్తూ ఒక కాన్స్టెంట్ డివిడెండ్ రేట్ ని మెయింటైన్ చేస్తుంది జనరల్. ఎప్పుడైనా అనుకోకుండా ఒక లాసెస్ వచ్చాయనుకున్నా అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని అదే డివిడెండ్ రేట్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఉన్నాయి కదా అని చెప్పి రిజర్వ్స్ అన్నిటికీ ముందే ఇచ్చేస్తే ఆ కాన్స్టెంట్ డివిడెండ్ రేట్ మెయింటైన్ చేయగలరా? నో సార్. సో కాబట్టి జనరల్ గా కంపెనీ రిజర్వ్స్ ఉన్నాయి కదా అని చెప్పి డివిడెండ్ రూపంలో పే చేయడానికి అవకాశం ఉన్నా కూడా డివిడెండ్ అనేది ఒకసారి ఎక్స్ట్రా పేమెంట్, ఎక్స్ట్రా పర్సెంటేజ్, అడిషనల్ పర్సెంటేజ్ ఇవ్వదు. రైట్ అన్న? మరి అలాంటప్పుడు డివిడెండ్ ఎక్కువ ఇవ్వకూడదు, కానీ షేర్ హోల్డర్ కి బెనిఫిట్ ఇవ్వాలి, షేర్ హోల్డర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మరి ఏం చేయాలి?
బోనస్ షేర్స్ రైట్ అన్న. సో డివిడెండ్ Yes, sir. ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు నాన్న, కానీ దాని బదులు షేర్ క్యాపిటల్ ఇచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మన దగ్గర రిజర్వ్స్ తగ్గితే వాళ్ళందరినీ ఓనర్స్ చేసినట్టు అవుతుంది. సో డివిడెండ్ పే చేయాల్సినటువంటి బర్డెన్ పర్సెంటేజ్ ఒకసారి పెంచాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్ నాన్న. sir. అందుకనే ఈ పర్పస్ కోసం కంపెనీ ఏం చేస్తుంది అన్న, బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారు. రైట్ ఎస్ సార్. రైట్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మ్యూట్ చేశాను. A company may capitalize its profits or reserves which otherwise be available for distribution as a dividend among the members by issuing fully paid bonus shares. Fully paid to the members. Members means ఎవరైనా మెంబర్ అంటే వెంకటలక్ష్మి చెప్పమ్మా. మెంబర్ అంటే ఎవరు? వెంకటలక్ష్మి సార్. మెంబర్ అంటే షేర్ హోల్డర్ సార్. షేర్ హోల్డర్ మెంబర్ ఒకటేనా? అంటే షేర్ హోల్డర్ ఇస్ జనరల్లీ రిజిస్టర్డ్ ఇన్ ది కంపెనీ. కంపెనీలో మెంబర్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాడు మెంబర్ అంటాం. సో జనరల్ ప్రాసెస్ లో జరిగిపోతుంది కాబట్టి షేర్ హోల్డర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరినైనా మెంబర్స్ అవుతూ ఉంటారు. yes sir. ఎవరైనా సపరేట్ గా మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ తీసుకోకపోతే కొన్నిసార్లు వాళ్ళ షేర్ హోల్డర్ కింద ఉంటాడు, మెంబర్ సపరేట్ గా ఉంటారు. yes sir. ఏ షేర్ హోల్డర్ అయినా సరే కంపెనీలో ఏం చేస్తాడు, మెంబర్ కింద రిజిస్టర్ అవుతాడు. yes sir. రైట్. అందుకని జనరల్ గా ఆల్ షేర్ హోల్డర్స్ విల్ బికమ్ ది మెంబర్స్. రైట్. సో అయితే దీనికి సంబంధించిన బోనస్ షేర్స్ కి సంబంధించి, బోనస్ ఇష్యూకి సంబంధించి ఇది కొంచెం థియరిటికల్ పాయింట్ అన్న. ఇది మనకి కంపెనీస్ యాక్ట్ మీకు లాలో వీటి గురించి థియరీ పాయింట్స్ డిస్కస్ చేస్తారు. మనం మాట్లాడుకునేది కేవలం ప్రాక్టికల్ థింగ్స్. అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి బోనస్ గురించి మనం మాట్లాడుతాం, వాటి గురించి డిస్కస్ చేస్తాం. జనరల్ రెగ్యులేటెడ్ పాయింట్స్, లా రిలేటెడ్ పాయింట్స్ మనం వాటి గురించి ఎక్కువ డిస్కషన్ వెళ్దాం. రైట్. వెంకటలక్ష్మి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? yes sir. ఇప్పుడు మనం మాట్లాడేది బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీ ఇందాక చెప్పేశాను. ఏంటి ఎంట్రీ? బోనస్ ఫ్రీగా షేర్ ఎంట్రీ ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్. yes sir. చెప్పాను. ఏంటిది ఎంట్రీ చెప్పు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్. జనరల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్. రైట్. ఇప్పుడు చూడు ఏం చెప్తున్నానో, సెక్షన్ చదువుతున్నానో జాగ్రత్తగా అర్థం. As per section 63 of the Companies Act deals with the issue of bonus shares. According to subsection 1 of the section 63, a company may issue fully paid bonus shares to its members in any manner whatsoever out of ఎక్కడి నుంచి వచ్చంట అబ్జర్వ్ చేస్తే ఫ్రీ రిజర్వ్స్. ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏనా? రిజర్వ్స్ గురించి చెప్పు. ఫ్రీ రిజర్వ్స్. ఫ్రీ అంటే ఫ్రీ రిజర్వ్ నథింగ్ బట్ జనరల్ రిజర్వ్. రైట్. అంటే వేటికైనా ఉపయోగించుకోగలిగేదన్న, మనకు ఆ కంపెనీకి ఏ పర్పస్ ఉన్నా ఉపయోగించుకోగలిగేటువంటి ఫ్రీ రిజర్వ్ అంట. yes sir. రిజర్వ్స్ ఉంటాయి, వాటిని వేటికి పడితే వాటికి ఉపయోగించలేం. లెటస్ అజ్యూమ్ సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం కూడా రిజర్వే కదా? yes sir. సెక్యూరిటీస్ ప్రీమియం ఎప్పుడు ఎలా అవుతుంది చెప్పు? షేర్స్ అనేవి ప్రీమియం కి ఇష్యూ చేసినప్పుడు ఎరేజ్ అవుతుంది. ఎక్స్ట్రా వాల్యూకి ఇష్యూ చేస్తే ఫేస్ వాల్యూ కన్నా మనకి ప్రీమియం అనేది రైజ్ అవుతుంది కదా. ఆ ప్రీమియం ని మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గా చూపిస్తాం. కానీ నువ్వు చదువుకుని ఉంటే ఫౌండేషన్ లో సెక్యూరిటీ ప్రీమియం కి 5 పర్పసెస్ మాత్రమే. yes sir. ఆ 5 పర్పసెస్ కి మాత్రమే మనం యూజ్ చేయాలి, అన్ని పర్పస్ కి యూజ్ చేయకూడదు. yes sir. రైట్. అలా అన్నమాట. సో ఏదైనా ఒక పర్పస్ కోసం వాడితే దాన్ని రిస్ట్రిక్టెడ్ రిజర్వ్ అన్నమాట. yes sir. రైట్. అలా కాకుండా మనం దేనికైనా వాడుకోగలిగితే వాటిని ఏమంటాం? ఫ్రీ రిజర్వ్స్. ఫ్రీ రిజర్వ్స్ అని అంట. రైట్. సో ఈవెన్ చూడండి ఇక్కడ ఒక సీక్వెన్స్ చెప్పాను. ఫ్రీ రిజర్వ్స్ నుంచి బోనస్ ఇవ్వచ్చంట. సెక్యూరిటీస్ ప్రీమియం లో వన్ ఆఫ్ ది పర్పస్ ఇస్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్. yes sir. ఇక్కడ 5 పర్పస్ చెప్పాను కదా. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, ఇలా చాలా చోట్ల మనం రిడమ్షన్ ఆఫ్ క్యాపిటల్, చాలా చోట్ల మనం ప్రీమియం సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ వాడుకోవచ్చు. దానిలో వన్ ఆఫ్ ది పర్పస్ ఏంటి? ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. కాబట్టి బోనస్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు డెబిట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డెబిట్ చేయాలి కదా. డెబిట్ లో ఫ్రీ రిజర్వ్స్ వాడుకోవచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియం వాడుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక లెడ్జర్ ఇంకొక అకౌంట్ కూడా నేను అన్నది క్యాపిటల్ రిడమ్షన్. గుర్తుందా? క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ మనం ఆల్రెడీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాం. yes sir. ఎప్పుడు క్రియేట్ చేస్తానని చెప్పు? బోనస్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు. బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు యూటిలైజ్ చేసుకుంటాం.
యూటిలైజ్ చేసుకోండి. yes sir. యూటిలైజేషన్ పర్పస్ అన్న క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ యూటిలైజేషన్ పర్పస్ ఇస్ ఓన్లీ ఫర్ బోనస్ షేర్స్. నేను అడుగుతుంది Yes, sir. యూటిలైజేషన్ కాదన్న, క్రియేషన్. సిఆర్ఆర్ క్రియేషన్, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ క్రియేషన్ ఎప్పుడు? buyback when shares are redeemed. నీకు గుర్తుందా, నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పాను. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రిడీమ్ చేశాడు 2 lakhs ఒక సమ్ లో. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రిడీమ్ చేస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేశాడు, కానీ 1 lakh ఇష్యూ చేశాడు. ఒక 1 lakh డిఫరెన్స్ వచ్చింది. ఎంత క్యాపిటల్ అయితే రిడీమ్ చేస్తామో అంత క్యాపిటల్ మనం ఏం చేయాలన్నా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేయాలి. ఒకవేళ క్యాపిటల్ న్యూ క్యాపిటల్ ఇష్యూ చేయకపోతే మనం ఏం క్రియేట్ చేయాలి? సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. yes sir. Whenever the shares are redeemed, the capital base should not be affected. So for that purpose, the company will create a capital redemption reserve. For example, Yes. నేను capital 5 lakhs redeem చేస్తున్నాను అనుకున్నాను. yes sir. వెంకటలక్ష్మి వింటున్నావా? yes sir. 5 lakhs ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రిడీమ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. డ్యూ డేట్ వచ్చింది, రిడీమ్ చేస్తున్నాను. ఓకేనా? yes sir. నేను ఈక్విటీ షేర్ క్యాపిటల్ కొత్తది 3 lakhs ఇష్యూ చేశాను. yes sir. అంటే నా క్యాపిటల్ ఎంత తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది? sir, ఎంత క్యాపిటల్ 3 తగ్గింది? lakhs 5 lakhs. increase అవుతుంది. yes sir. రిడీమ్ చేయడం అంటే తగ్గడం కదా. ఎంత Equity క్యాపిటల్ share తగ్గింది? capital. 5 lakhs. ఎంత క్యాపిటల్ పెరిగింది? 3 lakhs. yes sir. ఇంకా నెట్ బ్యాలెన్స్ ఇంకెంత తగ్గిపోయింది? 2 lakhs. net balance 2 lakhs. మన 2 lakhs Yes, sir. తగ్గిపోయింది కదా, క్యాపిటల్ బేస్ ఎఫెక్ట్ అయిందా లేదా? yes sir. అలా ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాంటి టైంలో మనం ఏం క్రియేట్ చేయాలి? రిజర్వ్స్ నుంచి సిఆర్ఆర్ క్రియేట్ చేసుకోవాలి. సిఆర్ఆర్ క్రియేట్ చేయొచ్చు. సార్ సిఆర్ఆర్ క్రియేట్ చేస్తే క్యాపిటల్ బేస్ ఏనా? ఎస్. సిఆర్ఆర్ అనేది ఒకే ఒక పర్పస్ కోసం ఉపయోగించగలం. ఏంటి పర్పస్? బోనస్ షేర్స్ ని ఇష్యూ చేయడానికి. yes sir. ఓన్లీ బోనస్ షేర్ ఇష్యూ చేయడానికి మనం ఇది వాడతాం కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ క్యాపిటల్. దిస్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ Yes, విల్ బి sir. కన్సిడర్డ్ యాజ్ ఏ క్యాపిటల్. ఓకేనా? yes sir. ఇప్పుడు నేను రిజర్వ్స్ అంటే ఏ రిజర్వ్స్ వాడొచ్చునా? ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్, ప్రీమియం, సిఆర్ఆర్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. రిజర్వ్. అయినా అయితే చూడండి, నేను ఒక Yes. అడిషనల్ పాయింట్ చెప్తున్నాను. Provided no issue of bonus shares shall be made by capitalizing reserves by created by revaluation of assets. Assets ని రీవాల్యూ చేస్తాం కదా. కొన్నిసార్లు అసెట్ వాల్యూని పెంచి Yes, sir. రాసుకుంటాం. రీవాల్యూ Yes, అసెట్ sir. పెంచితే ఏంటి అని రాస్తాం చెప్పు. ఫౌండేషన్ లెవెల్ కూడా నేర్చుకున్నాం. ఒక అసెట్ పెరిగితే మార్కెట్ లో వాల్యూ పెరిగింది, అసెట్ ని పెంచి రాసుకున్నాను, ఎంట్రీ అని రాస్తాను. assets account debited to revaluation. రీవాల్యూషన్ రిజర్వ్ అంటాం. ఈవెన్ పార్ట్నర్షిప్ లో కూడా నేర్చుకుంటాం. Revaluation reserve. yes sir. రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అంటే లైక్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్, వీటిని రీకాన్స్టిట్యూషన్ అంటాం. ఇలాంటి కేసెస్ లో రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ ఉన్నప్పుడు ది అసెట్స్ ఆర్ రీవాల్యూడ్. అవునా కదా? Revalue. yes sir. రీవాల్యూ చేస్తే మన ఎంట్రీ అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యూషన్ రిజర్వ్ అని అంటాం. Revaluation reserve. మరి అది కూడా yes రిజర్వ్ sir. కదా. yes sir. మరి ఆ రిజర్వ్ వాడుకోవచ్చా అని అంటే ఏం చెప్తున్నాడు వాడు? నో, యూస్ చేయకూడదు. నో అని చెప్తున్నాడు. ఓకేనా? yes sir. రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. సో క్యాపిటల్ రిజర్వ్, రీవాల్యూషన్ రిజర్వ్ అయితే వాడద్దు. అది కాకుండా ఏదైనా ఫ్రీ రిజర్వ్ ఉంటే వాడుకోండి. సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ వాడుకోండి. క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ కూడా వాడచ్చు అని చెప్తున్నాను. రైట్. నెక్స్ట్ దాని ఇదంతా కూడా ప్యూర్ థియరీ. లైక్ ఆర్టికల్స్ లో ఆ పర్మిషన్ ఉండాలి, ఆథరైజ్ చేయాలి, ఆర్టికల్స్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి, మీటింగ్, జనరల్ మీటింగ్ మీద రెజల్యూషన్ తీసుకోవాలి. ఇవన్నీ లైక్ డిఫాల్ట్ చేయకూడదు కంపెనీ, అసలు ఎటువంటి డిఫాల్ట్ చేయకూడదు. డిఫాల్ట్ చేస్తే కంపెనీ బోనస్ షేర్లు ఇష్యూ చేయడానికి హక్కు ఉండదు. ఇలాంటి ప్రతి విషయాన్ని మనం ఇవన్నీ కూడా ప్యూర్ థియరీ పాయింట్స్ అని ఇవి మీకు కంపెనీస్ యాక్ట్, కంపెనీ లాలో చెప్తారు. సో మనం వీటి గురించి డిస్కస్, మనం ప్యూర్ అకౌంటింగ్ గురించి మాట్లాడతాం. ప్యూర్ థియరీ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేయండి. వంశిక, yes sir. ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అర్థమైనాయా? సో బోనస్ అంటే ఏంటి? క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. yes sir. సో బోనస్ ఎందుకు ఇష్యూ చేస్తుంది కంపెనీ?
సో డివిడెండ్ అనేది పేమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్ట్రీమ్ లైన్ అయిపోతే హైయర్ డివిడెండ్ పర్సెంటేజ్ ఇవ్వడం ఇష్టం అయినప్పుడు షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ ఇవ్వాలనుకుంటే కంపెనీ ఏం చేస్తుంది? బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తుంది. Yes, sir. బోనస్ షేర్లు ఇష్యూ చేయడానికి రిజర్వ్స్ అంటే ఏ రిజర్వ్స్ వాడుకోవచ్చు అంటే Free reserves, securities premium account, capital redemption reserves, sir. రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అసలు కంపెనీ షేర్లు ఇష్యూ చేయడానికి ఒక చిన్న ఒక పాయింట్ ఇస్తాను, అడిషనల్ పాయింట్ ఒకసారి చదువుతాను ఒక పారాగ్రాఫ్. రైట్. Yes, sir. As per section 63 of the Companies Act, bonus shares cannot be issued unless partly paid shares are made fully paid. For example, అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందని ఒక బ్యాలెన్స్ షీట్ లో షేర్ క్యాపిటల్ అని కనబడుతుందని, ఓకేనా? Yes, sir. 50,000 షేర్స్ ఇష్యూ చేశానన్నా ఒక్కొక్క దాని యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్ నా. Yes, sir. అంటే ఇక్కడ నాకు ఫేస్ ఇక్కడ క్యాపిటల్ ఎంత కనబడుద్ది? 5 lakhs. 5 lakhs, sir. కానీ నేను పబ్లిక్ దగ్గర నుంచి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి నేను ప్రెసెంట్ 8 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేశాను అనుకో, పేడ్ అప్ క్యాపిటల్ ఎంత కనబడుద్ది? 4 lakhs ఉంటుంది, sir. కదా. ఇప్పుడు నేను బోనస్ షేర్లు ఇష్యూ చేద్దాం అనుకున్నాను ఈ కంపెనీకి. Yes, sir. ఇది ఫుల్లీ పేడా పార్ట్లీ పేడా? Partly paid, sir. పార్ట్లీ పేడ్. అలాంటి వాడికి బోనస్ షేర్లు ఇష్యూ చేయొచ్చంట? చేయకూడదు, sir. చేయకూడదు అని చెప్తున్నాను, ఓకేనా? సో బోనస్ Yes, షేర్స్ sir. కెనాట్ బి ఇష్యూడ్ అన్లెస్ పార్ట్లీ పేడ్ షేర్స్ ఆర్ మేడ్ ఫుల్లీ పేడ్. అవసరమైతే వాటిని ఫుల్లీ పేడ్ చేయాలి. ఫుల్లీ Yes, పేడ్ sir. ఎలా చేయాలి? ఫుల్లీ పేడ్ అంటే Call raise చేయాలి, sir. రైట్, ఆ 2 రూపీస్ కాల్ రేట్ చేసి డబ్బులు తీసుకుని 5 lakhs క్యాపిటల్ చేసి వాటి మీద మళ్ళీ మనం ఏం చేయొచ్చు? బోనస్ ఇవ్వచ్చు. Yes, sir. లేదు అంటే ఆ 2 రూపీస్ కూడా కంపెనీయే ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. Yes, sir. కంపెనీ ఇష్టం. కానీ మొత్తానికి అవి ఏమైపోవాలి? పార్ట్లీ పేడ్ నుంచి ఏమైపోవాలి? Fully paid అవ్వాలి, sir. ఫుల్లీ పేడ్ అయిపోవాలి, ఓకేనా? Yes, sir. రైట్. చూడు ఇంకో పాయింట్. టేబుల్ ఎఫ్ అండర్ ది షెడ్యూల్ 1 టు ది కంపెనీస్ యాక్ట్ allows the use of free reserves for paying up the amounts unpaid on shares held by the existing shareholders. unpaid ఎంత ఇక్కడ? 2 rupees, sir. ఆ 2 రూపీస్ కూడా కంపెనీ రిజర్వ్స్ నుంచి ఇవ్వచ్చంట Yes, sir. ఫ్రీగా. Yes, sir. మరి జనరల్ గా చెప్పు, నువ్వు నాకు చెప్పు. జనరల్ గా షేర్ క్యాపిటల్ 2 రూపీస్ ని పిలిచి డబ్బులు తీసుకునే అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్. Yes, sir. ఆ షేర్ కాల్ మేడ్, ఫైనల్ కాల్ మేడ్ ఎంట్రీ, Bank or cash or bank account. అది ఎంట్రీ. రిసీట్ కాల్ మేడ్ ముందు పిలుస్తాం, తర్వాత డబ్బులు వస్తాయి. Yes, sir. Share final call అకౌంట్ account. డెబిట్ debit టు to షేర్ క్యాపిటల్, her capital account. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ ఇంటూ 50,000 అంటే ఎంత ఇక్కడ అమౌంట్? 1 lakh, sir. మా అర్థమవుతుందా? Yes, sir. రైట్. తర్వాత ఈ డబ్బులు వచ్చేస్తే ఎంట్రీ Cash or bank account debit to share final call account. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్, అంతేనా? Yes, sir. ఇది డబ్బులు ఇస్తేనన్నా. ఒకవేళ నేను డబ్బులు కాదు వీటిని ఫ్రీగా ఇద్దామంటే కంపెనీ Reserves or surplus account. బ్యాంక్ ప్లేస్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని యూజ్ చేస్తాం. Yes, sir. ఏ రిజర్వ్స్ ని వాడుకుంటుంది? కేవలం Free reserves, securities premium account, Aha. capital reserve. ఫ్రీ రిజర్వ్స్, ఓన్లీ Free ఫ్రీ రిజర్వ్స్. ఈ బోనస్ కాల్ కి ఓన్లీ ఫ్రీ రిజర్వ్స్. Yes, sir. అన్పెయిడ్ అమౌంట్ కి ఓన్లీ ఫ్రీ రిజర్వ్స్. బోనస్ ఇష్యూ కి అయితే ఫ్రీ Free- రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, Securities premium account, capital redemption reserve. ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి? పార్ట్లీ పెయిడ్ వాల్యూ గురించి, Yes, sir. ఓకేనా? ఇక్కడ ఏం వాడుకుంటాం? ఓన్లీ రిజర్వ్స్. Reserve, free reserve. On combined reading of both the provisions, it can be said that free reserves may be used for paying up amounts unpaid on shares held by the existing shareholders. So the securities premium account and capital redemption account cannot be used. Clearly చెప్తాను, అర్థమవుతుందా? Yes, sir. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు నా దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, ఫ్రీ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ ఫ్రీ రిజర్వ్స్ ని 2 పర్పస్ లో వాడొచ్చు. బోనస్ అంటే ఒకటి Bonus issue చేయడానికి బోనస్ ఇష్యూ చేసినప్పుడు వాడుకోవచ్చు. 2 అన్పెయిడ్ unpaid shares. Yes, sir. అన్పెయిడ్ దగ్గర కూడా మనం డబ్బులు కాకుండా రిజర్వ్స్ ను వాడుకోవచ్చు. ఇది కూడా బోనస్ అని చెప్తారు. Yes, sir. Combined reading of the both the provisions, ఓకేనా? Yes, sir. ఎనీ డౌట్? Free reserves అంటే ఏంటి, sir? ఫ్రీ రిజర్వ్స్ అంటే మన జనరల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలి. నేను నీకు అర్థం అవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాడు క్లియర్ గా మనకి ఒక స్టార్ మార్క్ కూడా పెట్టాడు ఫ్రీ రిజర్వ్. Yes, sir. అబ్జర్వ్ చేసి చదువుతాను. As per section 243 of the Companies Act, free reserve means such reserves which, as per the latest audited balance sheet of the company, are available for distribution as a dividend. Dividend ఇవ్వడానికి నువ్వు ఏవైతే రిజర్వ్స్ వాడుకోవచ్చో వాటన్నిటిని ఏమంటాడు? ఫ్రీ రిజర్వ్స్. Free reserves. Provided any amount representing the unrealized gains, notional gains, revaluation, whether shown as the reserves or otherwise. Provided ఇవి తీసుకోకూడదు. Unrealized gains like revaluation
తీసుకోకూడదు సార్. Any change in the carrying amount of the asset or liability recognized in equity includes surplus in profit and loss account on measurement of the asset or liability at fair value shall not be treated. ఇది కూడా అంతే, ఒక అసెట్ ని మార్చి రాసుకుంటున్నాను నేను. It is Yes, also sir. simply related to change in the value of the asset. Yes, sir. Can be revaluation or it can be change in the carrying amount. ఏదైనా కూడా రెండు కూడా ఏంటన్నా రీవాల్యుయేషన్. తీసుకోకూడదు సార్. అంటే రియల్ గా నాకు రియలైజ్ అయినటువంటి రిజర్వ్ కాదు. ఎస్ సార్. నేను బిజినెస్ చేశాను, ప్రాఫిట్ వచ్చిందన్న రియలైజ్డ్ రిజర్వ్. ఎస్ సార్. మరి వాటిని ఫ్రీ రిజర్వ్ అనొచ్చు, కానీ ఇలా రీవాల్యుయేషన్ పర్పస్ వచ్చిన వాటిని ఏమనకూడదంట, ఫ్రీ రిజర్వ్ అనకూడదు. అనకూడదని చెప్తాను. ఓకేనా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక అసెట్ అమ్మేసాం, ఎస్ సార్. ప్రాఫిట్ వచ్చింది, ఎస్ సార్. వాడుకోవచ్చో లేదా? వాడుకోవచ్చు సార్. వాడుకోవచ్చు, ఎందుకంటే అది రియలైజ్డ్ కదా. ఎస్ సార్. ఆ బుక్స్ లో ఉన్న దానికన్నా నేను ఎక్కువ అమ్మని ప్రాఫిట్ వచ్చింది, ఇది రియలైజ్డ్ ఇన్ క్యాష్ కదా, ఎస్ సార్. వాడుకోవచ్చు. మీనింగ్ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఇక్కడ ఎంట్రీస్ ఉన్నాయని ఎంట్రీస్ చూద్దాం. నేను ఇప్పుడు దాకా చెప్పిన ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ లో కంపల్సరీగా పాయింట్స్ అన్ని ఉండాలి. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ మణికంఠ. మణికంఠ మణికంఠ ఇందాక మనం చెప్పుకున్న వాటి నుంచి ఎంట్రీస్ చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. ఎంట్రీ ఇందాక అనుకున్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అవునా కదా? ఎస్ సార్. బోనస్ కి ఎంట్రీ అని చెప్పు. బోనస్ ఇష్యూ కదా సార్? బోనస్ కి ఎంట్రీ ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. ఎస్ సార్. రైట్. కాకపోతే ఒక ప్రొసీజర్ లో మనం రాయాలి. ఓకే ఫస్ట్ సార్. డ్యూ, తర్వాత సెటిల్మెంట్. ఓకే డ్యూ సార్. అంటే ఫస్ట్ నేను బోనస్ ఇవ్వాలని డిక్లేర్ చేస్తుంది కదా కంపెనీ. ఎస్ సార్. కంపెనీ బోనస్ ఇద్దామని డిక్లేర్ చేసిందని. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో 50,000 షేర్స్ ఉన్నాయి. ఓకే సార్. 1:4 బోనస్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? 4 షేర్స్ ఉన్న వాళ్ళకి ఒక షేర్ బోనస్ ఇస్తారు సార్. ఆల్రెడీ ఇవన్నీ మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో మనం చాలా చాప్టర్స్ నేర్చుకున్నాం. 1:4 రేషియో అంటే అర్థం ఏంటి? 1:4 అంటే 1 for every 4 held. 4 షేర్స్. ఎస్ సార్. అర్థమైంది? అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 50,000 into 1 for 4 held, 1/4. అర్థమవుతుందా? ఎస్ సార్. 12,500 షేర్స్ కదా బోనస్. ఎస్ సార్. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అన్న? 10 రూపీస్. ఎస్ సార్. బోనస్ డిక్లేర్ చేద్దామని డిసైడ్ చేసిన అమౌంట్ ఎంత? 1,25,000 సార్. అర్థమైంది ఏం చెప్పాను? ఎస్ సార్. ఇలా సమ్ బేసిక్ స్టేట్మెంట్ డేటా ఇస్తాడు, దాని నుంచి మనం బోనస్ ఎంత ఇవ్వాలో డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఇంత బోనస్ ఇద్దాం అనుకుంటున్నాం. దిస్ ఇస్ ద కంపెనీస్ డెసిషన్ టు ఇష్యూ ది బోనస్ షేర్స్. డిక్లరేషన్. ఓకే సార్. డిక్లరేట్ చేయగానే 2 బోనస్ టు షేర్ హోల్డర్స్, వాళ్ళకి బోనస్ ఇవ్వాలని క్రెడిట్ చేసాం. ఎస్ సార్. ఎక్కడి నుంచి వాళ్ళకి క్వశ్చన్ రైజ్ అయింది? నేను ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ చేస్తేనే కదా బోనస్ అంటాం. అంటే రిజర్వ్స్ నుంచి ఇవ్వాలి అని అన్నాం. అవును సార్. ఏ రిజర్వ్స్ అని క్వశ్చన్ రైజ్ చేసారు? రిజర్వ్స్ అంటే పేరు పెట్టచ్చు. క్యాపిటల్ రన్షన్ రిజర్వ్ ఇందాక చదువుకున్నదనే కదా. ఎస్ సార్. సెక్యూరిటీస్ ప్రీమియం ఇందాక చదువుకున్నదనే కదా. ఎస్ సార్. జనరల్ రిజర్వ్ అండ్ P&L ఫ్రీ రిజర్వ్స్ ఉందా చదువుకున్నాయనే కదా. ఎస్ సార్. అదేనా? అయితే ఒక స్టార్ మార్క్, ఒక పాయింట్ 1 అని ఒక పాయింట్ చెప్పి 1 కి ఇక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. అదేంటో. ఓకే సార్. As per the SEBI guidelines, such securities premium should be realized in cash. Whereas under the Companies Act, there is no such requirement. In accordance with 652, securities premium may arise on account of issue of shares other than by way of cash. ESOP, employee stock option. ఎంప్లాయీస్ కి మనం ఇస్తున్నప్పుడు షేర్లు ఫ్రీగా బోనస్ రూపంలో ప్రీమియం కూడా ఇష్యూ చేయొచ్చు. ఆ అమౌంట్ లో కొంత కంపెనీ బేర్ చేస్తుంది, కొంత షేర్ హోల్డర్ ఎంప్లాయీ. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు నాకు సెక్యూరిటీ ప్రీమియం కొంత క్యాష్ లో రావచ్చు, కొంత క్యాష్ లో రాకపోవచ్చు. ఎస్ సార్. వాడు ఏం తీసుకోమని చెప్తున్నాడు? షేర్ హోల్డర్ నుంచి కొంచెం వచ్చినట్టు. Thus for unlisted companies, security premium not realized in cash may be used for issue of bonds. Whereas the same cannot be used in case of listed company. The listed company కి అయితే ఓన్లీ క్యాష్ తీసుకోండి. నాన్ లిస్టెడ్ కంపెనీ అయితే, అన్లిస్టెడ్ కంపెనీ అయితే కనుక క్యాష్, రిలేటెడ్ క్యాష్, నాట్ రిలేటెడ్ క్యాష్ రెండింటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్తాను. ఓకే సార్. అంటే సెక్యూరిటీ ప్రీమియం ఎప్పుడు క్యాష్ లోనే రావాలని రూల్ లేదు. ఎస్ సార్. కానీ దాన్ని వాడచ్చు అని చెప్పాడు. సో అన్లిస్టెడ్ కంపెనీ అయితే కనుక నాట్ రిలీజ్డ్ ఇన్ క్యాష్ కూడా వాడుకోవచ్చు. బట్ లిస్టెడ్ కంపెనీ అయితే కనుక ఓన్లీ రిలీజ్డ్ ఇన్ క్యాష్ మాత్రమే వాడుకోవాలి అని చెప్తాను.
ఓకే సార్. ఓకేనా? యాక్ట్ లో ఉన్న పాయింట్ థియరీని కూడా మనం అప్లికేషన్ లో వాడుకోవాలి మరి. ఓకే సార్. రెండోది ఇష్యూ చేసాం నాన్న, ఇది డిక్లేర్ చేసాం, తర్వాత ఇష్యూ చేస్తాం. ఇష్యూ చేస్తే sir. ఏంటి, బోనస్ క్యాన్సిల్ అయిపోయి ఏం క్రియేట్ అవుద్ది షేర్ క్యాపిటల్ సార్. సార్. షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసేవాడు, ఫ్రీగా ఇష్యూ చేసేవాడు ఎవరన్నా ప్రీమియం ఇష్యూ చేస్తారా? చేయరు సార్. చేయనా? సో ఫ్రీ ఇష్యూలో ఎక్కడ అసలు ప్రీమియం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఉండదు సార్. ఎస్ సార్. అంటే మళ్ళీ ఇక్కడ నీకు 2 సెక్యూరిటీస్ ప్రీమియం రాసేవారిని ఎలా ఉంటుంది అసలు? ఉండదు సార్. ఈ సెక్యూరిటీ ప్రీమియం ఎప్పుడుది, ప్రీవియస్ గా మనం ఇష్యూ చేసిన సెక్యూరిటీ ప్రీమియం నాన్న, దాన్ని వాడుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఎస్ సార్. యూటిలైజేషన్ ఇక్కడ ఇష్యూ కాదు. ఎస్ సార్. అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పేసి. ఓకే సార్. ఇక్కడ సీక్వెన్స్ ఇలాగే రాయాలా అంటే లైక్ ఫస్ట్ క్యాపిటల్ డెమ్షన్ రిజర్వ్, తర్వాత సెక్యూరిటీ ప్రీమియం, తర్వాత జనరల్ రిజర్వ్, తర్వాత పెండలే రాయాలా? నో సార్, ఎలాగైనా రాసుకోవచ్చు సార్. కంపెనీ పాలసీ ఇష్టం సార్. నో 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 అలా రాయరు నా. ఇంకేదో ఇప్పుడు సిఆర్ఆర్ లేకపోతే జనరల్ రిజర్వ్ ఉంది సార్, అప్పుడు జనరల్ రిజర్వ్ చేయొచ్చు కదా సార్. నా క్వశ్చన్ లో సిఆర్ఆర్ ఉంది, సెక్యూరిటీ ప్రీమియం ఉంది, జనరల్ రిజర్వ్ ఉంది, పేర్లు అన్ని ఉన్నాయి నా. ఓకే సార్. ఫస్ట్ సిఆర్ఆర్ ఎందుకు రాయాలని అడుగుతున్నాను. సిఆర్ఆర్ క్రియేట్ చేసిందే క్యాపిటల్ కోసం కదా సార్. అయితే నా ఇష్టం, వాడుకుంటాను నేను. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ బాండ్స్ ఇచ్చేసి వాడుకుంటాను, ఇప్పుడు వాడను. యూటిలిటీ ఇప్పుడు బాండ్స్ చేస్తాను కాబట్టి ఇప్పుడే వాడాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? అది జనరల్ ఐడెంటిఫికేషన్, జనరల్ ఇష్యూ, కంపల్సరీ అని కాదు. కానీ జనరల్ గా నేను అబ్జర్వ్ చేస్తే ఒక రిజర్వ్ కి రిస్ట్రిక్షన్ ఉందనుకో, ఓకే సార్. మన కామన్ సెన్స్ పెట్టి ఆలోచించు. ఒక రిజర్వ్ ని ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్నాను, ఒక రిజర్వ్ ని ఒక పర్పస్ కోసం వాడుకోవచ్చు అన్నాను. అప్పుడు నువ్వు ఒక పర్పస్ వచ్చినప్పుడు ఆ రిజర్వ్ ని వాడతావా, ఎప్పుడైనా వాడుకోవచ్చు అనే రిజర్వ్ వాడతావా? ఫస్ట్ ఆ పర్పస్ కోసం ఏదైతే క్రియేట్ చేసిందో అదే వాడతాం సార్. అది వాడతాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ పర్పస్ రావచ్చు, రాకపోవచ్చు సార్. ఆ రిజర్వ్ అలా అన్యూటిలైజ్డ్ గా ఐడియల్ గా ఉండిపోతుంది కదా మన బ్యాలెన్స్ షీట్ లో. అవును సార్. ఎస్ సార్. వాడకపోతే ఐడియల్ గా ఉండిపోతుంది. అందుకని జనరల్ గా అందరూ ఏం చేస్తారన్నా, ఫస్ట్ రిస్ట్రిక్టెడ్ రిజర్వ్ ని వాడతారు. ఎస్ సార్. అంటే లైక్ ఫస్ట్ క్యాపిటల్ డెమ్షన్ రిజర్వ్ ఓన్లీ బోనస్ షేర్స్ కాబట్టి నిజంగా నా బ్యాలెన్స్ షీట్ లో ఉంటే ఫస్ట్ దాన్ని యూటిలైజ్ చేస్తాను. ఓకే సార్. లేదు తర్వాత సెక్యూరిటీ ప్రీమియం ఉందనుకో, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఎస్ సార్. ఆ రెండు కూడా లేవనుకో, దాన్ని విల్ గో విత్ ఫ్రీ రిజర్వ్స్. ఫ్రీ రిజర్వ్స్ లో ఫస్ట్ ఎంత వాడుకోవచ్చు, జనరల్ వాడుకోవచ్చు, నీ ఇష్టం. ఎస్ సార్. అర్థమవుతుందన్న? అర్థమవుతుంది సార్. ఎస్ సార్. పర్పస్ అన్నమాట, పర్పస్ ని బట్టి వాడుకోవాలి. ఓకే సార్. రైట్. సో ఇంకా ఈ ఎంట్రీస్ కూడా ఒకసారి నువ్వు ఫైనలైజ్ చేసి చెప్పానా మనకంట? ఓకే సార్. అపాన్ శాంక్షన్ ఆఫ్ బోనస్ బై కన్వర్టింగ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఇంటూ ఫుల్లీ పెయిడ్. ఇందా చెప్పా, పార్ట్లీ పెయిడ్ షేర్స్ ని ఫుల్లీ పెయిడ్ షేర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఆ అడిషనల్ డిఫరెన్స్ ఆఫ్ అన్పెయిడ్ అమౌంట్ ఉంటుంది కదా, ఎస్ సార్. దానికి కూడా కంపెనీ ఫ్రీగా ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు సార్. కంపెనీ కూడా ఇవ్వచ్చు డబ్బులు తీసుకోవచ్చు, కంపెనీయే బేర్ చేయొచ్చు. ఎస్ సార్. అప్పుడు చూడు, ఫస్ట్ నీకు ఫైనల్ కాల్ పిలిచాం నన్ను, ఎంట్రీ Yes, sir. షేర్ ఫైనల్ కాల్ టు షేర్ క్యాపిటల్. ఎస్ సార్. డబ్బులు వచ్చాయనుకో నేను ఇక్కడ బ్యాంక్ అని రాస్తాం, లేదంటే ఇక్కడ ఏమని రాస్తాం, బోనస్. ఎస్ సార్. బోనస్ అకౌంట్ ని బదులు బోనస్ అంటే ఏం యూజ్ చేసాం బోనస్ కోసం? రిజర్వ్ సార్. రిజర్వ్స్. కానీ నువ్వు అబ్జర్వ్ చేయ, రిజర్వ్స్ లో సిఆర్ఆర్ ఉందా? లేదు సార్. జనరల్ రిజర్వ్ ఉంది. లేదు. సెక్యూరిటీ ప్రీమియం ఉందా? లేదు సార్. లేదు. ఇక్కడ ఏ రిజర్వ్స్ ఉన్నాయి? ఓన్లీ జనరల్ రిజర్వ్, పిఆర్ఎల్ సార్. ఫ్రీ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. ఎస్ సార్. ఇందాక ఒక పాయింట్ తీరి చదవడం గుర్తుందా, హైలైట్ చేశాడు. ఎస్ సార్. ఏంటా పాయింట్? పార్ట్లీ పెయిడ్ షేర్స్ ని ఫుల్లీ పెయిడ్ షేర్స్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు Yes, sir. బోనస్ డిక్లేర్ చేస్తే అంటే ఫ్రీగా అది కూడా నువ్వు కన్వర్ట్ చేయాలనుకుంటే ఫ్రీ రిజర్వ్స్ మాత్రం వాడతావు. ఎస్ సార్. ఓన్లీ ఫ్రీ రిజర్వ్స్ వాడతాం సార్. అదే నార్మల్ ఫుల్లీ పెయిడ్ షేర్స్ కి బోనస్ డిక్లేర్ చేస్తే అప్పుడు ఏ రిజర్వ్ అయినా వాడచ్చు సార్. రైట్ నా మీనింగ్ అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. ఇప్పుడు ఈ ప్లేస్ లో డబ్బులు తీసుకుంటే షేర్ హోల్డర్ దగ్గర నుంచి బ్యాంక్ అని రాసుకుంటాం సార్. క్యాష్ ఈ ఎంట్రీ ఉండదు. ఈ Yes, sir. బోనస్ ప్లేస్ లో ఏముంటది? క్యాషర్ బ్యాంక్ ఉంటుంది సార్. క్యాష్ బ్యాంక్ ఉంటుంది. ఓవర్. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? పెద్ద కష్టమే ఉందా దీనిలో? అర్థమైంది సార్. రైట్. ఓవర్ నాన్న. బోనస్ చాప్టర్ లో సంబంధించినటువంటి థియరీ నేను కంప్లీట్ చేశాను. బోనస్ చాప్టర్ సంబంధించినటువంటి బేసిక్ థియరీ చెప్పాను. వాటి మీద మనం ఇప్పుడు సమ్ సాల్వ్ చేయాలి. చాలా ఈజీ థింగ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. మనకంటే మ్యూట్ చేసే స్టార్ట్ విత్ శిరీష. ఎస్ సార్. శిరీష క్వశ్చన్ నెంబర్ 1 చదువుతానన్నా, చదివిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నాకు దానికి అకౌంటింగ్ ఎంట్రీ చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. చాలా ఈజీ చాప్టర్ నాన్న. ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వస్తుంది క్వశ్చన్? ఏమో సార్. చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఈజీ కదా.
ఎస్ సార్. అవగల వచ్చిన మాక్సిమం 3-4 మార్క్స్ అంతే, రైట్? ఓకే సార్. లేదంటే ఏదైనా క్రిటికల్ టాపిక్ లో బోనస్ ను కూడా ఇంక్లూడ్ చేసిస్తారు. లైక్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడు, బోనస్ చేసి కూడా మనం ఉంటే కనుక రిజర్వ్స్ ని అడ్జస్ట్ చేసుకుని ఎంట్రీలు రాసుకునే కదా లెడ్జెస్ ని Yes, sir. ఐడెంటిఫై చేసాం. Yes, దానిలో sir. క్యాష్ ఇంపాక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నావా లేదా? చేశాను సార్. అలా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో పార్ట్ కింద ఇవ్వచ్చు తప్ప రెగ్యులర్ క్వశ్చన్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ తక్కువ, రైట్? రైట్ అండ్ ఫాలోయింగ్ ఐటమ్స్ అపియర్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ది భారత్ లిమిటెడ్, a listed company as on 31st March 2011. 40,000 extract అనేది, రైట్? ఫాలోయింగ్ ఐటమ్స్ అపియర్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ అన్నాడు, ఓకేనా? ఎస్ సార్. 40,000 ఈక్విటీస్ ఆఫ్ 10 ఈచ్, బ్యాలెన్స్ షీట్ లో 4 lakhs ఉందంట. క్యాపిటల్ రిజంప్షన్ రిజర్వ్ ఆల్రెడీ 55 ఉందంట. సెక్యూరిటీ ప్రీమియం కలెక్టెడ్ ఇన్ క్యాష్ 30,000 ఉందంట. మన క్వశ్చన్ లో కలెక్టెడ్ ఇన్ క్యాష్, నాట్ కలెక్టెడ్ ఇన్ క్యాష్ వెంటనే ఏం చెక్ చేయాలి? లిస్టెడా అన్లిస్టెడా? అన్లిస్టెడ్ చూడాలి సార్. అన్లిస్టెడ్ అయితే ఏదైనా వాడుకోవచ్చు, లిస్టెడ్ అయితే ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాష్. వెరీ గుడ్. జనరల్ రిజర్వ్ ఉంది, P&L అకౌంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎస్ సార్. డేటా రిజర్వ్స్, క్యాపిటల్ డేటా ఇచ్చాడు, ఎందుకంటే ఆ రెండింటితోనే కదా రెంటర్ లింక్ బోనస్. ఎస్ సార్. Right. The company decided to issue equity shareholders bonus shares at the rate of 1 for every 4 held. చాలా మంచివాడు, మనం అనుకున్న రేషియో ఇచ్చాడు ఫస్ట్. ఎస్ సార్. And held, and for this purpose it was decided that there should be the minimum reduction in free reserves. Minimum sir. reduction in free reserves. అబ్జర్వ్ చేసావా ఇక్కడ ఏం చెప్తారు సెంటెన్స్? ఎస్ సార్. మన జనరల్ గా కూడా ఇందాకే మనం అనుకున్నాం, ఇక్కడ ఇందాకే మనం అనుకున్నాం నాన్న, ఇక్కడ ఎంట్రీలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాం? ఫ్రీ రిజర్వ్స్ కా? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాం? సిఆర్ఆర్ కి ఇచ్చాం సార్. తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం. అంతేగాని ఫస్ట్ ఫ్రీ రిజర్వ్స్ మైనస్ చేస్తామా? నో సార్. పర్పస్ అదే కదా, అది వాడు చెప్పినా చెప్పకపోయినా కూడా మనం చేస్తాం. ఓకే సార్. వాడు అందుకే చెప్తాడు మినిమం రిడక్షన్ చేయండి, అంటే ఫ్రీ రిజర్వ్స్ నుంచి తక్కువ వాడండి, అంటే మిగిలిన ఎక్కువ వాడండి అనేగా అర్థం. అవును సార్. చెప్పకపోయినా అదే చేస్తాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనస్ క్యాలిక్యులేట్ చేద్దాం. బోనస్ చేసి క్యాలిక్యులేషన్ చెప్పి బోనస్ అమౌంట్ ఎంత? ఒక వర్కింగ్ నోట్ ఎప్పుడు సంబంధించిన ఫస్ట్ టైం వర్కింగ్ నోట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బోనస్ అమౌంట్, ఓకేనా? ఎస్ సార్. బోనస్ షేర్స్ అమౌంట్ ఎన్ని షేర్స్ అన్న? ఎవ్రీ 4 held 1 share. సో 40,000 షేర్స్ ఇంటూ 1 share for every 4. ఒక్కొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 10 rupees సార్. 10 rupees. So that equals to 1 lakh సార్. so bonus amount is 1 lakh. ఎస్ సార్. సో 1 lakh బోనస్ ఏదైతే వచ్చిందో ఆ బోనస్ అమౌంట్ మనం ఇప్పుడు ఎంట్రీ రూపంలో రాయాలి. ఎస్ సార్. ఎంట్రీలో ఫస్ట్ మన దగ్గర రిజర్వ్స్ ఏమున్నాయి? క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాస్తాను. క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ ఎంత రానా? 55,000. 55. నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ డెబిట్ ఎంత రానా? 30,000. అప్పటికి టోటల్ ఎంత అయింది? 85 అయింది. ఎస్ సార్. మనం ఎంత యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? 1 lakh సార్. 85 minus 1 lakh అంటే ఎంత? 15,000. 15,000 ఎక్కడి నుంచి వాడతాం? జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ నుంచి ఒక డెబిట్ 15. ఎస్ సార్. 2 బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ 1 lakh. 1 lakh. సో ఇష్యూ చేయగానే ఎంట్రీ మళ్ళీ బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. టు షేర్ క్యాపిటల్ 1 lakh. ఓకేనా? ఎస్ సార్. అయిపోయింది సమ్. ఏమైనా డౌట్ ఉందో దీనిలో? ఎస్ సార్. అర్థమైంది కదా నాన్న? అర్థమైంది సార్. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. రమ్య, సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 నాన్న. ఎస్ సార్. ట్రై చేద్దామా? ఎస్ సార్. Pass the journal entries in the following circumstances. Point number 1. A limited company with subscribed capital of 5 lakhs. Subscribed capital. What is meant by subscribed capital? అంటే What is meant by subscribed capital? షేర్ హోల్డర్స్ కొనుక్కున్న షేర్స్ సార్. Right. Issued capital అంటే? కంపెనీ ఇష్యూ చేసిన టోటల్ Authorized షేర్స్. capital అంటే? ఎంత లిమిట్ వరకు కంపెనీ షేర్స్ ఇష్యూ చేయగలదా అమౌంట్ సార్. Right. అన్ని విషయాలు ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. సబ్స్క్రైబ్ క్యాపిటల్ 5 lakhs అంటే కన్సిస్టింగ్ ఆఫ్ 50,000 షేర్స్ ఆఫ్ 10 ఈచ్. కంపెనీ నుంచి పబ్లిక్ కొనుక్కున్నారు. దానిలో మనం పిలిచింది ఎంత?
ప్రజెంట్ ఇప్పుడు 7.5 rupees, sir. దానిలో డబ్బులు పబ్లిక్ నుంచి మనకు వచ్చిన డబ్బులు ఓన్లీ 7.5. ఇంకా పెండింగ్ ఎంత ఉంది? 2.5 rupees per share, sir. 2.5 per share into ఎన్ని షేర్లు? 50,000 shares. వాల్యూ అన్పెయిడ్ క్యాపిటల్ వాల్యూ 1,25,000. 1,25,000, sir. ఏంటి 1,25,000 అన్పెయిడ్ క్యాపిటల్? Yes, sir. నేను బోనస్ ఇష్యూ చేయాలంటే అన్పెయిడ్ క్యాపిటల్ కాస్త ఏమవ్వాలి? పార్ట్లీ పెయిడ్ క్యాపిటల్ ఏమవ్వాలి? Fully paid అవ్వాలి, sir. ఫుల్లీ పెయిడ్ అవ్వాలి. సో క్వశ్చన్ ఏం చెప్తాను చూద్దాం. ఏ బోనస్ ఆఫ్ ది 1,25,000 డిక్లేర్డ్. అన్పెయిడ్ Yes, sir. క్యాపిటల్ కోసం బోనస్ డిక్లేర్ చేశారు. అవుట్ sir. ఆఫ్ జనరల్ రిజర్వ్ టు బి అప్లైడ్ ఇన్ మేకింగ్ ది ఎగ్జిస్టింగ్ షేర్స్ ఫుల్లీ పెయిడ్. పార్ట్లీ పెయిడ్ ఫుల్లీ పెయిడ్ చేయడం కోసం బోనస్ డిక్లేర్ చేశారు. అందుకే ఎంట్రీస్ చెప్పాలనుకున్నాను. ముందు బోనస్ డిక్లేర్ చేయగానే 1,25,000 అమౌంట్ కి ఎంట్రీ General reserve account debit to bonus to shareholders account. బోనస్ 1,25,000. 1,25,000 రైట్. తర్వాత Next, ఫైనల్ కాల్ మేడ్. final call due. Share final call account debit to ఓకే. share capital account. షేర్ క్యాపిటల్ ఎంత? 1,25,000, sir. 1,25,000 అమ్మా అర్థమవుతుంది కదా? Yes, sir. థర్డ్ ఎంట్రీ Settlement, sir. సెటిల్మెంట్. Bonus to shareholders account debit to share final call account. వెరీ గుడ్. అంతేనా? 1,25,000, sir. ఈజీ టాపిక్ కదా? Yes, sir. రైట్. పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2 దాన్ని చెప్పగలవా? ట్రై చేద్దామా? Yes, sir. Point 2. A limited company having fully paid capital of 50 lakhs consisting of equity shares of 10 each had a general reserve of 9 lakhs. So capital, fully paid capital 50 lakhs rupees another. So 10 rupees each and 5 lakh shares. 5 lakh shares, sir. General reserve 9 lakhs amount. It was resolved to capitalize 5 lakh rupees out of general reserve by issuing 5,000 fully paid bonuses to each shareholder to get 1 share for every 10 shares held by them. ఇక్కడ అర్థమైపోతుంది. నా దగ్గర షేర్స్ ఎన్ని? 5 lakhs. 5 lakh shares, sir. 1 for every 10 అంటే ఎన్ని షేర్స్ బోనస్? 50,000 shares, sir. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? 10 rupees, sir. అంటే బోనస్ అమౌంట్ ఎంత? 5 lakhs, sir. అది డైరెక్ట్ చెప్పేసారు వాడే. 5 lakhs నే క్యాపిటల్ చేస్తాను డైరెక్ట్ చెప్పేస్తాను. Yes, sir. ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? General reserve account debit to bonus to shareholders account 5 lakhs, sir. ఓకే. Bonus to shareholders account debit to share capital account 5 lakhs, sir. ఓవర్ నాన్న అంతేనా? సరిపోయింది. ఇదిగో ఇక్కడ రాశారు. జనరల్ రిజర్వ్ టు బోనస్, బోనస్ టు షేర్. Yes, sir. ఎనీ డౌట్? No, sir. రైట్ నాన్న, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ పర్సన్ పిలుద్దాం. ఇంకెవరున్నారు మనం పిలవని వాళ్ళు? మనకంట మ్యూట్ చేయి. దిలీప్. దిలీప్ నువ్వు చేయలేదు కదా? Yes, sir. దిలీప్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చేద్దాం నాన్న. దిలీప్. Okay, sir. Following notes pertain to the balance sheet of Solid Limited as on 31st March 2011. So మనకి బ్యాలెన్స్ షీట్ లో అన్ని ఇవ్వనాను, కొంత డేటా ఇచ్చారు. Yes, sir. రైట్. ఫస్ట్ థింగ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అని ఒక డేటా ఇచ్చాను. దానిలో ప్రిఫరెన్స్ ఉంది, ఈక్విటీ ఉంది. Yes, sir. అలాగే ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ లో ప్రిఫరెన్స్ 10,000 షేర్స్ లో ఓన్లీ 8,000 షేర్స్ ఇష్యూ చేసాం. Yes, sir. 12% ప్రిఫరెన్స్ షేర్స్ 10 ఈజ్ ఫుల్లీ పెయిడ్. అలాగే 1 lakh ఈక్విటీ షేర్స్ 90,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తాం. 10,000 ఈజ్ 8 పార్టీ పెయిడ్. 8 పెయిడ్ అంటే పార్ట్లీ పెయిడ్. Yes, sir. సో ప్రిఫరెన్స్ షేర్స్ ఏమో ఫుల్లీ పెయిడ్, ఈక్విటీ షేర్స్ ఏమో పార్ట్లీ పెయిడ్. Party pay. ఓకే. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. జనరల్ రిజర్వ్ ఉంది, రివాల్యూషన్ రిజర్వ్ ఉంది, సెక్యూరిటీ ప్రీమియం కలెక్టెడ్ ఇన్ క్యాష్ ఉంది, P&L అకౌంట్ ఉంది. Yes, sir. సెక్యూర్డ్ లోన్ డిబెంచర్స్ కూడా ఉన్నాయి. సార్ డిబెంచర్స్ లోన్ యొక్క పర్పస్ ఏంటన్నా? డిఫాల్ట్ ఉండకూడదని అనుకున్నాం కదా, ఒక పాయింట్ థియరిటికల్ గా. Yes, sir. ఇంట్రెస్ట్ కట్ట డిఫాల్ట్ చేస్తుంటే మనం అది కూడా చేయలేం. రైట్. అది కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ కన్వర్షన్ అయినా ఉన్నా కన్వర్షన్ కూడా చేయొచ్చు డిబెంచర్స్ ని క్యాపిటల్ కింద. Yes, sir. ఏదైనా ఉండొచ్చేమో, ఉపయోగపడితే ఉపయోగపడచ్చు, లేకపోతే లేదు. రైట్. అడిషనల్ పారాగ్రాఫ్ చదువుతున్నాను మరి నేను. పైన ఇచ్చిన పారాగ్రాఫ్ అంతా అర్థమైంది కదా? Yes, sir.
authorized ఉంది, issued and subscribed ఉందా? Right. On 1st April 2011, beginning of the year, the company had made a final call of 2 each. Company made a final call, not bonus. Yes, sir. On 90,000 equity shares. మనం ఎన్ని ఇష్యూ చేస్తాం? 90 కదా. Yes, sir. 1 lakh authorized, but issued is 90. 90,000. So 90,000 into 2 rupees. అంటే ఎంత? 1,80,000. Entry ఏంటి? 1,80,000 కి ఫైనల్ కాల్ మేడ్ చేస్తే the call money was received by 20th April. Call made on 1st April, call received on 20th April. Different dates. Yes, sir. 1st April call made entry. Share final call account debit to share capital account, sir. Share capital amount 1,80,000. 1,80,000. 20th April entry. Bonus to shareholders account debit to share. బోనస్ కాదు, డబ్బులు. Yes, sir. Cash account బోనస్ debit అని ఎక్కడ చెప్పాడు అసలు? దిలీప్ బోనస్ అని చెప్పాడా? No, sir. లేదు, ఇక్కడ చూడు, నీకు అంత డౌట్ ఈ క్వశ్చన్ చూడు, అంత క్లియర్ చెప్పు. A bonus of 1,25,000 declared out of general to be applied in making the existing shares fully paid up. Yes, sir. క్లియర్ గా చెప్పాడు. ఇక్కడ ఎక్కడ చెప్పాడు నీకు? No, sir. ఇక్కడ ఏం చెప్పాడు చూడు. Call money was మేడ్ received. ది ఫైనల్ కాల్ అన్నాడు. ఫైనల్ కాల్ ఇచ్చాము అన్నాడు. కాల్ మనీ రిసీవ్డ్ అన్నాడు. అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ బోనస్ అంటే ఎలా అన్నా? Yes, sir. రైట్. ఇక్కడ డబ్బులు వచ్చాయంటే 2 ఎంట్రీస్ అయిపోయింది అది. Yes, sir. దాంతో మనకి 90,000 షేర్స్ ఏమవుతాయి? Fully paid up అవుతుంది. ఫుల్లీ పేడ్ అయిపోతాయి. దిలీప్ ఓకేనా? మళ్ళీ చెప్పనా పోనీ. Okay, sir. Okay. Thereafter, the company decided to capitalize its reserves, means bonus. Yes, sir. By way of bonus at the rate of 1 for every 4 held. So, when you calculate చేస్తే 90,000 shares కదా నా దగ్గర ఉన్నాయి. Yes, sir. 1 for every 4 held అంటే ఎన్ని అవుతాయి? 22,500. 22,500 into ఒక్కొక్క 10 షేర్ rupees. వాల్యూ 10 rupees కదా fully paid Yes, value. sir. 2,25,000. So, bonus amount is 2,25,000. Any doubt? No, sir. Right now. Show the necessary entries in the books of the company and prepare the extract balance sheet immediately. After bonus issue, assuming the company has passed necessary resolutions at its board meeting, increasing the authorized capital. This is a point. Observe chesava. Yes, sir. 90,000 ఏంటన్నా? Existing Issued. paid up capital కదా? Yes, sir. ఎంత? 90,000 షేర్స్ అంటే 9 lakhs. ప్లస్ బోనస్ ఇష్యూ ఏం చేసాం? 2,25,000, sir. అబ్జర్వ్ చేయి, క్యాలిక్యులేషన్ అర్థమవుతుందా? Yes, sir. సో రెండింటి యొక్క టోటల్ ఎంత అవుతుంది? 11,25,000. 11,25,000. కానీ నా ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత? 11 lakhs, sir. 10 కదా? 10. ఈక్విటీ ఒకటి మారుతున్నాం, ప్రిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. Yes, sir. మారితే ఇంకెంత మిగిలింది? 1,25,000. ఇది ఎక్సెస్ కదా మరి ఇప్పుడు? Yes, sir. బోనస్ చేయడం వల్ల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏమైంది? Increase అయింది, sir. మరి 1,25,000 ఆథరైజ్డ్ క్యాపిటల్ మారితే మన రెజల్యూషన్ పాస్ చేయాలా లేదా మీటింగ్ పెట్టి? Yes, sir. అవన్నీ కూడా జరిగాయి అని చెప్తున్నాను. నువ్వు ఎంట్రీలు రాసేయడం వల్ల ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. కానీ Yes, sir. బ్యాలెన్స్ షీట్ చేసేవాడు ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏం చేయాలి? Increase చేయాలి, sir. పెంచి చూపించాలి కదా. Yes, sir. మరి మార్చి చూపించాలంటే మనకి ఖచ్చితంగా ఏం చేయాలి? Resolution pass చేయాలి. రిజల్యూషన్ పాస్ చేయాలి. ఆ రిజల్యూషన్ జరిగిపోయిందా లేదా? Yes, sir. జరిగిపోయింది అని చెప్తున్నాను. ఓకేనా? Okay, sir. రైట్. ఇప్పుడు చూడు, నువ్వు ఇందాక చెప్పేసిన ప్రతిదానికి ఎంట్రీస్ ఫైనల్ కాల్ డ్యూ, ఫైనల్ కాల్ రిసీవ్డ్. ఓకేనా? Yes, sir. రైట్. బోనస్ కి ఎంట్రీ 2,25,000 కదా? Yes, sir. అప్పుడు బోనస్ కి నువ్వే చెప్పు నాకు, ఇక్కడ ఉన్న వాటిలో ఏ రిజల్ట్స్ వాడతాము? 2,25,000 ఫస్ట్ పర్పస్ ఏది వాడతాం ఉన్న వాటిలో? Securities premium, sir. ఓకే, ఇది ఫస్ట్ 20, 225 లో 20 పోయింది. నెక్స్ట్ ఏం వాడతాం? Yes, sir. Next general reserve or P&L, sir. జనరల్ రిజర్వ్ పూర్తిగా 1,60 వాడేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది మొత్తం? 180 అయింది. మనకి ఎంత రావాలి? యాక్చువల్ గా 225 కావాలి. Yes, sir. మైనస్ ఇంకా 180 అంటే ఇంకెంత ఉంది? 45,000, sir. పిఎన్ఎల్ నుంచి 45. ఓకేనా? Yes, sir. డౌట్ ఏం లేదు కదా? లేదు, sir. రైట్. అదే ఇక్కడ చేసారు చూడు. 20 సెక్యూరిటీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్ 160, 45 పిఎన్ఎల్. Yes, sir. బోనస్ ఇచ్చే కానీ షేర్ క్యాపిటల్ 2 షేర్ క్యాపిటల్. Yes, sir. అయితే క్వశ్చన్ లో ఎంట్రీ ఒకటే కాదు, బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ అడిగాను నేను. బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ అంటే వెర్టికల్ ఫార్మాట్ మనకి ఆల్రెడీ క్యాపిటల్ స్టేట్మెంట్ లో కూడా చేసాం. దానికన్నా ముందు కూడా మనకు ఐడియా ఉంది, అవునా కదా? Yes, sir. ఇది ఎక్స్ట్రాక్ట్ అని రాయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఫుల్ బ్యాలెన్స్ షీట్ చేయట్లేదు, ఎక్స్ట్రాక్ట్ అని రాయాలి. బోనస్ ఏ రోజు జరిగిందో దాని తర్వాత తయారు చేస్తాం, ఆ తర్వాత డీల్ చేయాలి. క్లియర్ గా ఆఫ్టర్ బోనస్ అని రాసాం. అర్థమవుతుందా? Yes, sir. ఫార్మాట్ లో నీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈక్విటీ అండ్ లైబిలిటీ హెడ్డింగ్ పెట్టాలి. దానిలో ఫస్ట్ ఏముంటది? Shareholders funds. ఫండ్స్.
దానిలో కాలమ్స్ ఉంటాయి, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. దాని Yes. తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీస్, దాని తర్వాత ఏముంటది ఇంకా Current liabilities. హెడ్స్ అన్ని గుర్తున్నాయి కదా. Yes, sir. రైట్. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా నోట్ పాయింట్ రాసి నోట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. Yes, sir. సో షేర్ క్యాపిటల్ ఎంత అంటే ఇప్పుడు మనం కొత్తగా ఏం యాడ్ చేసాం, Bonus shares. కాన్స్టెంట్ ఎంత అమౌంట్ 2,25,000, sir. అంతేనా. ఇప్పుడు ఆల్రెడీ Yes, sir. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, ఎగ్జిస్టింగ్ పొజిషన్ లో 11 lakh ఉంది. Yes, sir. రెఫరెన్స్ ఈక్విటీ ప్లస్ ఫ్రెష్ ఇష్యూ చేసాం. Yes, sir. ఫ్రెష్ ఇష్యూ కదా, సారీ పార్టిసిపేట్ చేసి పిలిచాం, అప్పుడు ఎంత పెరిగింది ఇక్కడ, ఇది నాన్న సారీ ఇది చూడ 80,000 ప్లస్ 720 అంటే ఎంత 8 lakhs, sir. 8 lakhs ఉందన్న. ప్లస్ పార్టిసిపేట్ 2 rupees ఇంటూ 90,000 అంటే ఎంత, 1,80,000. దాని వల్ల క్యాపిటల్ పెరుగుతుందా పెరగదా, Yes, sir. పెరుగుతుంది. ప్లస్ బోనస్ ఇష్యూ ఎంత, 2,25,000. అప్పుడు ఎంత అవుతుంది చూడు, 1,05,000. 5,000. ఓకేనా, Yes, sir. ఏనా Yes, sir. అది అంతే సార్, చూడు మరి అదే కదా వేసాడు అదే సార్. అంతే. రిజర్వ్స్ కూడా ఏమవుతాయి, మనం వాడడం వల్ల తగ్గిపోతాయి, మిగిలిపోయిన రిజర్వ్స్ వస్తాయి. Yes, sir. బారోయింగ్స్ అసలు మనకి ఏ క్వశ్చన్ లో ఏ ప్రాబ్లం లేదు, సేమ్ అమౌంట్ యాక్టివ్ గా రాసుకుంటూ వెళ్ళిపోతాం, అంతేనా కదా. Yes, sir. మీకు గుర్తుంటే షేర్ క్యాపిటల్ హెడ్ కి 5 నేమ్స్ పెట్టాలి, గుర్తుందా, ఆథరైజ్డ్, ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, పెయిడ్ అప్, కాల్డ్ అప్. Yes, sir. అదే చేస్తాను. ఆథరైజ్డ్ ఫస్ట్ నోట్స్ లో, ఆథరైజ్ ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం, ఏమైంది అది పెరిగింది కదా. Yes, sir. ఇంతకు ముందు ఎంత ఉంది 1 lakh, కానీ ఎక్సెస్ ఇంకో 12,500 ఏమైంది, పెరిగింది సార్. బోనస్ 22,500, కానీ దానిలో ఒక 10,000 ఏమో ఎగ్జిస్టింగ్ డిఫరెన్స్ గ్యాప్ ఉంది ఆల్రెడీ. Yes, sir. ఇందాక గుర్తుందా క్యాలిక్యులేషన్, చెప్పు. ఇష్యూడ్ ఆల్రెడీ ఇంతకు ముందు ఎంత 90,000 షేర్స్, 90,000, sir. తర్వాత బోనస్ ఇష్యూ చేసింది 22,500. ఇప్పుడు టోటల్ గా ఎంత అవుతుంది కంపెనీ షేర్స్, 1,12,500. అంతే. ఇంటూ 10 అంటే 11,25,000. Yes, sir. నా ఆథరైజ్ ఉన్నదాన్ని నేను ఇప్పుడు మార్చుకున్నాను కదా, ఎంత ఎక్సెస్ పెంచుకున్నాను నేను ఇక్కడ 12,500. 12,500 ఎక్సెస్ పెంచుకున్నట్టు రెజల్యూషన్ పాస్ చేస్తాను, ఓకేనా. Yes, sir. ఇక్కడ చూడు, ఆథరైజ్ 1,12,500 ఇష్యూ చేసి ఉంటే, అయితే ఇక్కడ ఒక నోట్ పాయింట్ అనేది కంపల్సరీ నోట్ పాయింట్ అని రిమెంబర్ దిస్ పాయింట్, మోస్ట్ పాయింట్. ఇవన్నీ కూడా మీకు ఆడిటింగ్ లో తర్వాత షెడ్యూల్ 3 ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ చెప్తారు. Yes, sir. ఏంటి పాయింట్ అన్న, 1,25,000 ఈక్విటీ షేర్స్ 10 each లో ఫుల్లీ పెయిడ్ లో అవుట్ ఆఫ్ అబౌట్ 22,500 షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ వే ఆఫ్ బోనస్. Bonus. ఎప్పుడైనా ఏదైనా షేర్స్ ఫ్రీగా ఇస్తే, ఈవెన్ ఇది మనం ఫౌండేషన్ లెవెల్ లో కూడా డిబెంచర్స్ చాప్టర్ లో కూడా నేర్చుకుంటాం, కొలాటరల్ సెక్యూరిటీ. షేర్స్ ఏమైనా సరే డిబెంచర్స్ కి కొలాటరల్ సెక్యూరిటీ ఇచ్చామనుకోనన్నా, అది నోట్ పాయింట్. ఫ్రీగా ఎవరికైనా ఏదైనా ఇష్యూ చేస్తే మనం దాన్ని ఏం చేయాలి, సపరేట్ గా మెన్షన్ చేయాలి నోట్ పాయింట్. Yes, sir. ఇక్కడ మనం ఫ్రీగా 22,500 షేర్స్ ఇష్యూ చేసాం, Yes, sir. దాని యొక్క వాల్యూ 10 రూపీస్ అప్పుడు 225 బోనస్ ఇచ్చామని కూడా మనం ఇంటిమేట్ చేయాలి. Okay, sir. రైట్ అన్న, అదే వాల్యూ మారదు 11,25,000, బట్ కానీ ఇంటిమేట్ చేయాలి నోట్ పాయింట్. Yes, తర్వాత sir. ప్రిఫరెన్షియల్ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇది ఈక్విటీ నాన్న, రైట్ నాన్న. దాని తర్వాత ప్రిఫరెన్స్ షేర్ లో ఏమైనా మార్పులు చేసాం అసలు మనం, No, sir. అది యాస్టీస్ గా ఏముందో అది రాసేస్తాను అంతే. 10,000 ఇంటూ ప్రిఫరెన్స్ షేర్ 1 lakh, ఇష్యూరెన్స్ సబ్స్క్రైబర్ 8,000 80,000 Yes, sir. అయిపోయింది అన్న. క్లియర్ కదా నాన్న. Yes, sir. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో రీవాల్యూషన్ చేస్తారు వాళ్ళది కాబట్టి యాస్టీస్ గా అదే అమౌంట్ ఉంటుంది. ఇంకేం వాడేసాం, సెక్యూరిటీ General. మొత్తం వాడేసాం, 0 అయిపోయింది. Yes, sir. General reserve కూడా వాడుతాం. వాడేసాం, 0 అయిపోయింది. P&L లో 40,000 వాడే వల్ల ఎక్స్ట్రా అయింది. మిగిలింది ఫైనల్ గా ఎంత 1,95,000. Yes, sir. బోరింగ్స్ అలాగే ఉన్నాయి, అయిపోయింది. లాస్ట్ వచ్చి the authorized capital has been increased by sufficient number of shares. Yes. ఇంక్రీజ్ అయింది అని ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా మనం. Yes, sir. ఆల్రెడీ రెజల్యూషన్స్ అన్ని పాస్ అయిపోయినాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, కానీ నన్ను ఈ ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. దిలీప్ ఓకేనా, Yes, sir. మనకి ప్రెజెంటేషన్ తెలుసు ఆల్రెడీ, బ్యాలెన్స్ షీట్, ఈ నోట్స్ పాయింట్స్ లో కూడా ఆథరైజ్డ్, ఇష్యూ అండ్ సబ్స్క్రైబ్, కాల్డ్ అప్ అన్ని సెపరేట్ గా రాయాలి. Yes, sir. రైట్, అంతే. ఏమైనా డౌట్ ఉంటే అడుగునా దిలీప్. దిలీప్ ఒక పారాగ్రాఫ్ నోట్ పాయింట్ ఉంది, అది ఒకసారి చదువునా. It has to be ensured that the authorized capital after bonus issue should not be less than the issued share capital
including bonus share in all the practical problems. ఫుల్ స్టాప్. అక్కడ చెప్పు ఆ పాయింట్ మీనింగ్ ఇందాక మనం చేసిందేనే కదా. Yes, sir. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ బోనస్ ఇష్యూ ఏమన్నా ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్ కన్నా తక్కువ ఉండకుండా చూసుకోవాలండి. ఒకవేళ పెరిగితే ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏం చేయాలి? Resolution pass చేయండి. రెజల్యూషన్ పాస్ చేయాలి, అంతకు మించి చేయలేదు. నెక్స్ట్ పాయింట్ చూడు. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ చదువు నాన్న. పారాగ్రాఫ్ కంటిన్యూ చేయనా దిలీప్. దిలీప్ నా వాయిస్ ఓవర్ వస్తుందా? Disturbance ఉంది సార్. ఓకే ఇప్పుడు వినబడుతుందా? రిమైనింగ్ చదువునాను. The authorized capital may either be increased by the amount of bonus issue or the value of additional shares. Value of bonus shares issued less unissued authorized capital. అన్యూజ్డ్. Yes, sir. Unused authorized capital. Excess of authorized capital in comparison to the issued shares before bonus issue. ఇదంతా కూడా మనం అంతా క్యాలిక్యులేట్ చేసాం కదా. అదే 90,000 ఏమో ఇష్యూడ్ ఉంది, 1 lakh ఏమో ఆథరైజ్డ్ ఉంది. బోనస్ షేర్ ఇష్యూ చేయడం ద్వారా సో 90 నుంచి ఒక 10,000 వరకు యాక్సెప్టెడ్ బోనస్ షేర్స్. కానీ నేను ఎంత ఇష్యూ చేశాను? 10,000 షేర్స్ ఇష్యూ చేసిన బోనస్ No, sir. 22,000. అంటే ఇంకో 12,500 కూడా పెరిగింది. అయితే ఎడిషనల్ గా అది పెరగచ్చు, లేదా మొత్తం ఆల్రెడీ ఆథరైజ్ అయి ఉంటే బోనస్ మొత్తం కూడా ఎడిషనల్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నాడు. Yes, sir. రైట్ అన్న. ద ఆథరైజ్డ్ క్యాపిటల్ మే ఐదర్ బి ఇంక్రీజ్డ్ బై ది అమౌంట్ ఆఫ్ బోనస్ ఇష్యూ. ఆథరైజ్డ్ క్యాపిటల్ బోనస్ తో పాటు యాడ్ అయి పెరుగుతుందండి. ఎప్పుడు? Resolution pass చేయండి. ఆథరైజ్డ్ క్యాపిటల్ 1 lakh ఉంది. Yes, sir. బోనస్ 22,500 1 lakh యాడ్ చేసి 122,500 అన్నావు నువ్వు. No, sir. ఎందుకనలేదు? ఎందుకంటే ఇష్యూడ్ ఎంత ఉంది? కేవలం ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ 90 ఉంది కాబట్టి. Yes, sir. ఒకవేళ ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ 1 lakh, ఆథరైజ్డ్ 1 lakh అనుకో, అప్పుడు బోనస్ sir. మొత్తాన్ని యాడ్ చేస్తావా లేదా? ఆథరైజ్డ్ కి యాడ్ చేస్తాం సార్. యాడ్ చేస్తాను. అదే చెప్తా. ఆథరైజ్డ్ క్యాపిటల్ మే ఐదర్ బి ఇంక్రీజ్డ్ బై ది అమౌంట్ ఆఫ్ బోనస్ ఇష్యూ. బోనస్ ఇష్యూతో పెరగచ్చు. ఆర్ ద వాల్యూ ఆఫ్ అడిషనల్ షేర్స్. అడిషనల్ ఎంత అయిందో అంత మాత్రమే ఆథరైజ్డ్ పెరుగుతుంది. Yes, sir. ఇప్పుడు 12,500 అడిషనల్ గా అయింది మాత్రమే ఆథరైజ్డ్ పెరిగింది. అర్థమవుతుందా? Yes, sir. ఇది మొత్తం ఎప్పుడు పెంచుతాం? Authorized and issued సేమ్ గా ఉన్నప్పుడు. సేమ్ అయితే మొత్తం పెంచుతాను. సింపుల్ లాజిక్, కామన్ సెన్స్, అంతే కదా నాన్న? Yes, sir. రైట్ అండ్ థ్యాంక్ యూ. దీంతో క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఏమో వెంకటలక్ష్మి అర్థమైందా? Yes, sir. అర్థమైంది. వంశిక? Yes, sir. ఓకే రైట్. నెక్స్ట్ శివ మార్కండేయులు. Yes, sir. మార్కండేయులు అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది సార్. రైట్. మార్కండేయులు క్వశ్చన్ నెంబర్ 4 నుంచి చదువు కానీ మరి. ఓకే సార్. రైట్. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4 నా. Yes, sir. Following notes pertain to the balance sheet of the Breeze Limited as on 31st March 2011. Authorized capital లో 2 ఇచ్చాడన్నా. ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ 16,50,000. ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ లో 15,000 ఆథరైజ్ అయితే దానిలో ఎన్ని ఇష్యూ చేశాడు ఇప్పుడు దాకా? 12,000 సార్. 12,000. అలాగే ఈక్విటీ అయితే ఎన్ని ఇష్యూ చేశాడు? 1,35,000. 150కి 135 నాన్న. ఓకేనా? Yes, sir. అయితే సేమ్ ఇందా క్వశ్చన్ లాగా ఇది ఎంత పెయిడప్? Sir. పెయిడప్ ఎంత ఇక్కడ? 8, sir. 8. అంటే ఇందా క్వశ్చన్ కూడా ఇంతే కదా, పార్ట్లీ పెయిడనే కదా? Yes, sir. ఇందా క్వశ్చన్ కి పెద్ద వేరియేషన్ ఏం లేదు, నెంబర్స్ మార్చాడు అంతే. Yes, sir. చూడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ సైడ్ లో జనరల్ రిజర్వ్, ఇక్కడ చూడు క్యాపిటల్ రిజర్వ్, సెక్యూరిటీ ప్రీమియం, P&L అకౌంట్. Yes, sir. ఇందా క్వశ్చన్ లో సిఆర్ఆర్ లేదంతే, మిగతా రిజర్వ్స్ అన్ని ఉన్నాయి కదా. Yes, sir. ఉన్నా సార్. Additional paragraph. On 1st April 2011, the company made the final call. The Yes, call money was received. Same dates, numbers. Yes, sir. Thereafter, the company decided to capitalize reserve by way of bonus. Yes, sir. 1 for every 4 held. చెప్పు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి Yes, sir. బోనస్ అమౌంట్? 1,35,000 లో 1 షేర్ ఇచ్చారు సార్. ఎవరీ 4 షేర్స్ అంటే 1,35,000 by 4. 1/4 into 10. Yes, sir. Value ఎంత అవుతుంది? 33,000. 3,37,500 అమౌంట్ నాన్న. ఓకేనా? Yes, sir.
33,750 షేర్స్ నాన్న. షేర్స్ ఎస్ సార్. ఓకే కదమ్మా? ఓకే సార్. రైట్, అయిపోయింది. షో ది నెసరీ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ అండ్ ప్రెజెంట్ ది ఎక్స్ట్రాక్ట్. సేమ్ క్వశ్చన్. ఎస్ ఎస్ సార్. ఫస్ట్ ఎంట్రీస్ ఏమొస్తాయి, దేనికి వస్తాయి? అదే సార్ బోనస్ ని అదే ఫస్ట్ 2 రూపీస్ కాల్ చేసి పార్ట్లీ సార్ పెయిడ్ ఫైనల్ షేర్స్ కాల్. ని పిలవాలి. ఎస్ సార్. ఫైనల్ కాల్ మేడ్. ఎస్ సార్. 1,35,000 షేర్స్ మీద 2 రూపీస్ చొప్పున 2,70,000. 70,000. ఎస్ సార్. ఫైనల్ కాల్ టు షేర్ క్యాపిటల్. ఎస్ డబ్బులు సార్. రిసీవ్ అయిన 28th ఏప్రిల్ బ్యాంక్ టు షేర్ ఫైనల్ కాల్. షేర్ ఎస్ సార్. తర్వాత నువ్వు చెప్పిన బోనస్ అమౌంట్ ఎంత? 3,37,500. 500. దానికి సంబంధించి నేను నా దగ్గర ఉన్న వాటిలో ఫస్ట్ వాడతాను. క్యాపిటల్ రిడక్షన్ రిజర్వ్. తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం. తర్వాత జనరల్ రిజర్వ్, తర్వాత P&L. 300. ఎస్ సార్. అయిపోయింది. తర్వాత బోనస్ నుంచి షేర్లు ఇష్యూ చేస్తారు. ఎస్ సార్. మా అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది సార్. ఆ ఎక్స్ట్రాక్ట్ లో కూడా నేను అబ్జర్వ్ చేయి, ఎక్స్ట్రాక్ట్ ప్రిఫరెన్స్ లో ఏ ప్రాబ్లము లేదు. ఎస్ సార్. బట్ కానీ ఈక్విటీ చూడు 135 కాదు, ప్రిఫరెన్స్ ఎంత ఉండేది అన్న? 1,50,000 ఉండేది ఎస్ సార్. ఆథరైజ్. కానీ ఇప్పుడు ఎంత అయింది? 1,68,750 సార్. ఎందుకు అంత పెరిగింది? సింపుల్ అన్న, మనకి ఎగ్జిస్టింగ్ Bonus. ఆల్రెడీ 1,35,000 ఉన్నాయి సార్. ప్లస్ బోనస్ ఎంత? 33,750 సార్. టోటల్ ఎంత చూడు? 1,68,750. 1,68,750 అంతే కదా? ఎస్ సార్. అంటే 150 ఉన్నది కాస్త 168,750 అయింది. ఆ 168,750 ని ఆథరైజ్ గా రాసుకుంది. ఎస్ సార్. అదే ఇష్యూడ్ కూడా అవుతుంది. ఎస్ సార్. ఫుల్లీ ఇష్యూడ్, ఫుల్లీ ఆథరైజ్. ఓకేనా? ఎస్ ఎస్ సార్. ప్రిఫరెన్స్ లో అయితే కనుక మార్పులు ఏం లేవు. 50 లో 12 ఇష్యూడ్, ఆ 12 అలాగే కంటిన్యూ అయ్యాయి. ఏ మార్పు? ఓన్లీ ఈక్విటీలో మార్పు ఉంది. ఎస్ సార్. కానీ ఇందాక నేను చెప్పిన పాయింట్ గుర్తుందా? ఎక్కడైనా ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్ లో బోనస్ రూపంలో ఇస్తే ఏం చేయాలి? నోట్ పాయింట్. నోట్ పాయింట్. ఫ్రీగా ఇష్యూ Yes, sir. చేశాను నేను అని చెప్పాలి. ఎస్ సార్. రిజల్ట్స్ లో పెండింగ్ ఉన్నది ఓన్లీ P&L ఒకటే మిగిలింది, ఆ ఒకటి ప్రెజెంట్ చేశాను. ఎస్ సార్. సమ్ అయిపోయింది. ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. థ్యాంక్ యూ నన్ను. సో రైట్ షేర్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. బోనస్ అంతా అయిపోయాక రైట్స్ వెళ్దాం. సో బోనస్ లో ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో నేను కొన్ని వర్క్ ఇస్తాను, ఇవి కంప్లీట్ చేసేసుకోవాలి నెక్స్ట్ క్లాస్కి వచ్చేలోపు. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 బోనస్ కి సంబంధించిందే, కంప్లీట్ చేయాలి. రైట్, వర్క్. నేను చెప్పేది ఏముండదు, మీరు జాగ్రత్తగా వర్క్ చేయడమే. క్వశ్చన్ నెంబర్ 2 అబ్జర్వ్ చేయను. మనకి బ్యాలెన్స్ షీట్ డేటా ఇచ్చి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డేటా ఇచ్చి, మనకు అడుగుతున్న క్వశ్చన్ సేమ్ ఇందాకలాగే ఫైనల్ కాల్ పిలిచాము, బోనస్ ఇష్యూ చేసాము, ఎంట్రీలు రాయండి, బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయండి. సేమ్ టు సేమ్ క్వశ్చన్ అన్న, సేమ్ మోడల్ క్వశ్చన్ హోంవర్క్. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 కూడా నన్ను సేమ్ డేటా అంతా ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చాడు, ఇచ్చి ఏమడుగుతున్నాడు అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ ఫైనల్ కాల్ పిలిచాము, బోనస్ ఇష్యూ చేసాము, బుక్స్ లో ఎంట్రీలు రాయండి, బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయండి. సేమ్ టు సేమ్ క్వశ్చన్ అన్న, వర్క్ చేయాలి. ఇది కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్ వర్క్ చేయాలి. ఓకేనా? సో 4, 5 రిలేటెడ్ టు రైట్ షేడ్స్ తర్వాత చూద్దాం. 6th అయితే కనుక 2 కంబైన్ చేసి ఇచ్చాడు, లైక్ బోనస్ రైట్స్ 2 కంబైన్ చేసి ఉన్నాయి. సో 4, 5, 6 తర్వాత చూద్దాం. సో 1, 2, 3 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 కూడా మీరు రేపు క్లాస్కి వచ్చేలోపు వర్క్ చేసేసి వచ్చేనా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం రైట్ షేడ్స్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. రైట్, ఇవాళ సెషన్ ఇంతే. థ్యాంక్ యూ.